ఒంటి కాలుతో పరిచర్యకు, ఒంటి కాలుతో దేవుని పిలుపుకు లోబడిందంటే మనకు 2 కాళ్ళు ఉన్నాయి కదా, మనం దేవుని పిలుపుకు లోబడుతున్నామా? 2 చేతులు ఉన్నాయి కదా, మనం దేవుని పని చేయడానికి పూనుకుంటున్నామా? ఈవిడైతే తన యొక్క జీవితాన్ని ఇదిగో దేవుని యొక్క సేవకు అంకితం చేసి అనేక ప్రాంతాలకు సేవ చేయడానికి వెళ్తాను అని చెప్పేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ప్రేమల దేవుని వర్లారా, ఇంకా చెప్పాలంటే ఈవిడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసిందట. ఈవిడ జీవితాన్ని చూస్తే సుదూర ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసిందట. కనీసం మనకు దగ్గరలో పరిచర్య వచ్చినా కూడా, ఒకవేళ దేవుని పరిచర్య మనకు దగ్గరలో వచ్చినా సరే చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సుదూర ప్రాంతాలకు వదిలే, దగ్గరలో 10 అడుగులు దూరంలో మనకు మందిరం ఉన్నా కూడా రావడానికి మనకు చాలా ఇబ్బంది, చాలా ఫీల్ అవుతూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. 10 అడుగుల దూరంలో ఉన్న మందిరానికే పోలేకపోతే ఆ శారా లాంగువర్తలాగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి మన పరిచర్యలు చేయగలుగుతామా? సరే.